అందరికి మీరు ఎలా ఉన్నారు? నాకైతే కొంచెం గొంతు నొప్పిగా ఉందండి, అందుకే వాయిస్ కొంచెం సరిగా రావట్లేదు. నేనైతే మార్నింగ్ నిద్ర లేవగానే 2 గ్లాసుల హాట్ వాటర్ అయితే కాంచుకుంటాను. 1 గ్లాస్ వాటర్ తో థైరాయిడ్ టాబ్లెట్ అయితే మింగుతానండి. ఇంకో గ్లాస్ అయితే జీరా వాటర్ జీరా వాటర్ అయితే తాగుతాను వెయిట్ లాస్ కోసమని. వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందండి. డైలీ ఏదో ఈవినింగ్ కానీ మార్నింగ్ అని తాగితే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈ రోజు అయితే నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను, అలానే లెమన్ రైస్ చేస్తున్నాను. ముందుగానే చేసేస్తానండి మధ్యాహ్నం కోసమని. కూర అయితే మళ్ళీ మా శ్రీవారికి లంచ్ బాక్స్ కట్టాలి, దానికోసమే నేను మార్నింగ్ టిఫిన్ తో పాటు ఆఫ్టర్నూన్ కూడా చేసేస్తానండి. ఎప్పుడైనా కానీ బీరకాయ కూరకి ఇలా శనగ్గింజలు వేసి అలానే వెల్లుల్లి వేసి అది పేస్ట్ చేసి వేయండి. కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. నా ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మా అందరి కోసం టిఫిన్ లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి. మా శ్రీవారికి నాకు లెమన్ రైస్ అంటే బాగా ఇష్టము. అలానే పిల్లలకైతే కొంచెం కారం తక్కువ వేసి చేస్తాను, వాళ్ళకి సపరేట్ గా చేశాను నేను. మాకైతే కారం ఎక్కువగా వేసుకొని చేసుకుంటాను. మాకైతే లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి లెమన్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు చిన్న వ్లాగ్. ఇక నుంచి డైలీ ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు యూజ్ అవుతుంది అనే వీడియోలు మాత్రమే ఖచ్చితంగా అవి కూడా చేయడానికి ట్రై చేస్తానండి. అప్పుడే చెప్పాను కదండి జీరా వాటర్ తాగుతానని. ఇలా డైలీ తాగుతాను 1 గ్లాస్ ఖచ్చితంగా, మర్చిపోకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అందరికి.